గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీల్ మేకర్స్ బిర్యానీ చేసుకున్నాం. అదే విధంగా నేనైతే నా దగ్గర ఉన్నటువంటి కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్, టమోటా, పొటాటో, అదేవిధంగా కరివేపాకు, బిర్యానీ సామాను అండ్ పుదీనా. ముందుగా ఒక దబర్ తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి కొంచెం. అదేవిధంగా కరివేపాకు, మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి కదా. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు, అదేవిధంగా ఉల్లగడ్డలు, బిర్యానీ ఆకులు, బిర్యానీ సామాన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, అదేవిధంగా ధనియాలు పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అయితే మనం తగిన తిప్పేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకుందాము. తర్వాత వీటినైతే వాడకుండా బాగా కలబెట్టుకోవాలి. ముందుగా మీల్ మేకర్స్ని అయితే నానబెట్టుకున్నాను. వీటిని అయితే పిండి పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా, నేనైతే పెద్దవే తీసుకున్నాను, చిన్నవి కూడా ఉంటాయి. ఇందులో అయితే యాలకలు, అదేవిధంగా మీల్ మేకర్స్ వేసుకొని ఫ్రై చేస్తాను. నేనైతే 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నాను. సో ఒకటికి డబల్ వేసుకోవాలి. నేను ఎందుకని చెప్పి 2-3 గ్లాసులు అయితే పోస్తున్నాను. మనం నానబెట్టుకున్నట్టు బియ్యాన్ని వేసేసుకున్నాము. పుదీనా వేసేసి ప్లేట్ పెట్టుకున్నాం. చూసారు కదా, బియ్యం వేసిన తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది. మన ఉప్పు, కారం అనేది ఇప్పుడే చూసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకుందాము. నేనైతే పిండేసేస్తాను. దాని తర్వాత ప్లేట్ పెట్టేసి బరువుగా ఏదో ఒకటి పెట్టేస్తే దమ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అయితే బాగా తెల్లాలి. తెలుతున్నప్పుడు అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూద్దాము. టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. ఒకసారి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.